వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని మనం మాట్లాడుతున్నాం మ్యూచువల్ ఫండ్స్లో. సో ఎస్ఐపి చేసే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎంతవరకు మనకు వస్తుంది, అదే లంసమ్ చేస్తే ఎంతవరకు వస్తుంది, ఈ రెండిట్లో ఏది చూసుకోవడం మన బెస్ట్? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని ఎక్కువ మాట్లాడతాం. సో ఇప్పుడు ఎస్ఐపి చేస్తే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఒకలా ఉంటుందా, లేకపోతే లంసమ్ చేస్తే ఒకలా ఉంటుంది అంటారా? రెండు ఒకటే అంటారా? సో జనరల్గా మనకి అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటనేది చాలామందికి ఐడియా లేదు. కాంపౌండ్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మనకు వచ్చిన రిటర్న్ మళ్ళీ క్యాపిటల్ లాగా ఇన్వెస్ట్మెంట్ అవుతే దాన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని అంటారు. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం బయట ఒక 1% 2%కి అప్పులు ఇస్తామని ఉండాలని చూస్తూ ఉంటాం కదా. మీరు ఒక 10 లక్షలు అప్పు ఇస్తే 10 ఏళ్ళ తర్వాత మీ క్యాపిటల్ లాగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. అది నార్మల్ ఇంట్రెస్ట్ కిందకి వస్తుంది. అదే మీరు అక్కడ 24% అంటే 2% అంటే 24% మీరు రిటర్న్ ఇయర్లీ తీసుకుంటున్నప్పటికీ అదే కాంపౌండ్ రేట్లో ఒక 15% రిటర్న్ తీసుకుంటే 10 ఇయర్స్లో దాన్ని క్రాస్ చేసేస్తుంది. ఓకే. బికాజ్ ఇక్కడ మీకు వచ్చిన ఆ 15% అనేది ఎవ్రీ ఇయర్ మళ్ళీ క్యాపిటల్ లాగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే ఎస్ఐపిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 50,000 రూపీస్ ఎస్ఐపి కానీ మీరు చేస్తే జనరల్గా ఎస్ఐపిలో మనం 843 రూల్ గురించి విన్నారా మీరు? మొదటి 8 ఇయర్స్ 80 lakhs కార్పస్ బిల్డ్ చేస్తుంది. ఎంతైతే కార్పస్ ఎక్స్ కార్పస్ ఏదైనా కానివ్వండి, 50,000 కనుక నేను తీసుకుంటే 12% రిటర్న్ వస్తే మొదటి 80 లక్షల కార్పస్ క్రియేట్ అవ్వడానికి మీకు 8 ఇయర్స్ టైం పడుతుంది. అదే ఎస్ఐపి మీరు అలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ 80 lakh రూపీస్ మీకు కార్పస్ బిల్డ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ టైం పడుతుంది. ఆ తర్వాత 80 lakhs మీకు పోర్ట్ఫోలియో బిల్డ్ అవ్వడానికి 3 ఇయర్స్ టైం అవుతుంది. అంటే 8 + 4 12, 12 + 3 15 అయిందా? ఇంకొక 5 ఇయర్స్ కానీ వెయిట్ చేస్తే 20 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 80 lakh రూపీస్ యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇది ఎస్ఐపిలో ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. దీన్నే మీరు కొంచెం లంసమ్ లాగా తీసుకుంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే ఫస్ట్ 1 2 3 4 ఇయర్స్ లోపల మీకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదు. మీకు ఎందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినవరా అని బోర్ పడుతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి నచ్చింది ఏంటంటే దాన్ని టచ్ చేయడం. మీరు ఏ రోజైతే దాన్ని టచ్ చేస్తారో అది డిస్టర్బ్ అయిపోతుంది కాంపౌండ్. మీరు దాన్ని డెకేడ్స్లో చూసుకోవాలి. 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఈ విధంగా చూసుకుంటే అది మీకు అద్భుతమైన రిటర్న్ ఇస్తుంది. మొదటి 10 సంవత్సరాల్లో 3x అవుతుంది మీ క్యాపిటల్. 12% రిటర్న్ కనుక ఇస్తే సేమ్ 10 లక్షలు 30 లక్షలు అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ దీన్ని ఇంకొక 10 ఇయర్స్ మీరు అలాగే వదిలేశారనుకోండి, అది 9 టైమ్స్ అవుతుంది. 10 lakhs బిగా మళ్ళీ 9 టైమ్స్ అయిపోతుంది. దాన్ని ఇంకొక 10 ఇయర్స్ వదిలేస్తే మీరు ఆల్మోస్ట్ 27 టైమ్స్ అవుతుంది. అంటే 10 lakhs బికమ్ 2.7 CR అవుతుంది 30 ఇయర్స్ లోపల. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కాంపౌండ్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు మన వాళ్ళని కదా సార్, ఇప్పుడు చాలామంది ఒక మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ బెనిఫిట్ని ఎందుకు వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు? జనరల్గా మీరు ఎప్పుడైతే దీన్ని ఈక్విటీలో కంపేర్ చేశారనుకోండి, ఈక్విటీలో ఇంకొక పెద్ద కాంపిటీషన్ ఏంటంటే మనకి గోల్డ్ అండ్ ప్రాపర్టీస్. ఇప్పుడు గోల్డ్ అండ్ ప్రాపర్టీస్ ఏంటంటే మిమ్మల్ని సొసైటీ వాల్యుయేట్ చేస్తుంది కాబట్టి దానిలో మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. అండ్ ఇమ్మీడియట్గా మీరు ఒక ఇల్లు కొన్నారనుకోండి, ఒక 1000 మందికి చూపించవచ్చు. ఒక జ్యువెలరీ తీసుకుంటే ఒక 1000 మంది వచ్చిన ఫంక్షన్కి మీరు ఆ జ్యువెలరీ వేసుకొని వెళ్ళచ్చు. వెరస్ ఈక్విటీ అనేది స్ప్రెడ్షీట్లో కనబడుతుంది. ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్. మీరు ఎక్కడ చూపించలేరు, దీన్ని వాల్యుయేట్ చేయలేరు. అండ్ జనాలు ఏంటంటే మొదటి 20 సంవత్సరాలు ఆఫ్టర్ దే ఆర్ స్టార్ట్ ఎర్నింగ్, ఈ 20 ఇయర్స్ గ్యాంబ్లింగ్ ఎలా ఉంటుందని అంటే వీళ్ళు సొసైటీని మెప్పించుకునే ప్రయత్నంలో ఉంటారు. అందుకే స్థలాలు, పొలాలు, ప్రాపర్టీస్, గోల్డ్ అనేది ఎక్కువ కొంటూ ఉంటారు. వాళ్ళ తాహత కూడా మించింది కొంటూ ఉంటారు. వాళ్ళకి అప్పుడు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ గ్రోత్ ఇదంతా ఉండదు. ఇమ్మీడియట్గా మనం ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకున్నాం లేదా. ఇప్పుడు రీసెంట్గా నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ ఒక ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి రకరకాల చిట్టీలు వేసి పర్సనల్ లోన్లు తీసి ఆ తర్వాత ప్రాపర్టీని కొంటారు. అదే మ్యూచువల్ ఫండ్లో ఒక 3 months తర్వాత 6 months తర్వాత ఒక ఎస్ఐపి కానీ బౌన్స్ అయింది అనుకోండి, దానికి చాలా ఇరిటేట్ అయిపోతారు. అంటే ప్రాపర్టీకి కట్టే ఈఎంఐ వెల్త్ బిల్డ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. అదే మీకు మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్స్ కానీ వెళ్తే అది ఒక ఎక్స్పెన్స్ లాగా చూస్తారనమాట. అది ఎక్కడ సోషల్ స్టేటస్లో కనబడదు. ఇంకొకటి ఏంటంటే ఈ కాంపౌండ్ రిటర్న్కి సంవత్సరాలు డిసిప్లిన్గా ఉండాల్సి వస్తుంది. అక్కడ ప్రాపర్టీకి మీరు డిసిప్లిన్ ఉన్నా లేకున్నా డైలీ కనబడే ప్రాపర్టీ టచబుల్ అంటే దాని ఇంటాజిబుల్, టాంజిబుల్ అని 2 రకాల అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ గోల్డ్ అనేది కనబడుతుంది, రియల్ ఎస్టేట్ అనేది టచ్ చేయగలుగుతాం మనం. వెరస్ అండ్ ఈక్విటీ మీకు అలా చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఏమి ఉండదు.
అన్లెస్ మీరు మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే దీన్ని చూడాలనుకున్నా కూడా ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ చూస్తారు. ఈ ఇనిషియల్ డేస్లో మీకు ఇక్కడ ఈ కాంపౌండ్ యొక్క ఎఫెక్ట్ అనేది అసలు కనబడదు. ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు మీరు చైనా బాంబు ట్రీ చూస్తాం మనం, అది మొదటి 5 సంవత్సరాలు అసలు ఎలాంటి గ్రోత్ ఉండదు. 5 years తర్వాత అమాంతం అది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే కాంపౌండ్ ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఎ నేచర్. ఇప్పుడు మన నేచర్లో ఏదైనా సరే స్లో ఎవ్రీడే గ్రోత్ ఉంటుంది, స్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లని తీసుకొని వచ్చాడు అనుకోండి, వానికి సడన్లీ వాడు హైట్ కావాలని చెప్పేసి ఇంజక్షన్లు ఇస్తే ఏమవుతుంది, బాడీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. వాడు స్లోలీ యాజ్ ఫర్ ద నేచర్ పెరుగుతాడు. నేచర్ పెరిగిన తర్వాత మొదటి 15 yearsలో కొంచెం పెరగడం తక్కువ ఉంటుంది, నెక్స్ట్ 15 yearsలో కొంచెం సాలిడ్ కావడం, తర్వాత మెచ్యూరిటీ థింకింగ్ రావడం, 30 yearsకి వచ్చేవరకు ఒక స్టేబుల్ క్యాండిడేట్ అవుతాడు. దాన్ని అక్కడ మనం టైం ఇస్తున్నాం, కానీ అక్కడ మనం ఇంజక్షన్లు ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా అంతే. వీరు ఒక ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి 30% రిటర్న్ ప్రొడక్ట్ యాడ్ చేస్తాను చూస్తారు, అది ఫెయిల్ అయిపోతుంది. అది కూడా ఇంజెక్షన్ లాంటిది అనమాట. అంటే మీరు లాంగ్ టర్మ్లో 10% 12% దట్ ఈస్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ కాంపౌండింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి తప్ప ఈ 1 year 2 year 3 yearలో ఉన్న కాంపౌండింగ్ అనేది చూడద్దు. ఇప్పుడు చాలామందికి ఒక 10,000 ఎస్ఐపి చేసి ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక 20 years లోపల అది 1 crore అయిపోయిందని చెప్పేసి చిన్న సింపుల్ చార్ట్ చూపిస్తారు అరౌండ్ 12% రిటర్న్కి. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందని అంటే ఆ 10,000 rupees ఎవ్రీ ఇయర్ 12% గ్రో అవుతుందని ఎక్స్పెక్టేషన్తో ఉంటాం. ఇట్స్ ఎ లీనియర్ లైన్ అనుకుంటాం, కానీ లీనియర్ లైన్ కాదు. అది ఒకసారి అప్కి వెళ్తుంది, ఒకసారి డౌన్కి వెళ్తుంది. అప్స్ అండ్ డౌన్స్లో అప్ అండ్ డౌన్లో కాంపౌండ్ అనేది లాస్ట్లో ఒక సంవత్సరం మీరు నిఫ్టీ 50 యొక్క హిస్టారికల్ డేటా 20 years చూడండి, మంత్ అండ్ మంత్ మనకు డేటా అవైలబుల్ ఉంటుంది. అందులో ఒక నెల 4% రిటర్న్, ఇంకో నెల 5% మైనస్లో, ఇంకో నెల 10% రిటర్న్, ఇలా ప్లస్ మైనస్ చేసి ఇయర్ ఎండింగ్కి వెళ్ళేసరికి ఒక పర్టికులర్ రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ కూడా ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు ఇనిషియల్ డేస్ లోపల. దేర్ ఆర్ ఇయర్స్ ఒకటే సంవత్సరంలో మీకు 70% రిటర్న్ ఇచ్చిన సందర్భాలు చూస్తారు. దేర్ ఆర్ ఇయర్స్ 50% నెగిటివ్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే 20 years కనుక మీరు చూసినట్టయితే అది బ్యూటిఫుల్ కాంపౌండ్ అయి ఉంటుంది. అందుకే మొదటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనేది లాంగ్ పీరియడ్ పెట్టుకోవాలి. ఇన్ కాంపౌండింగ్ 10 years అనేది షార్ట్ టర్మ్, 20 years అనేది మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేది 30 years. మోర్ దెన్ 30 years కనుక మీరు ఉంచగలిగితే పోర్ట్ఫోలియో ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే లిక్విడిటీ అనేది డిఫరెంట్. లిక్విడిటీ గురించి మనకు డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయి. వెన్ వీ వాంట్ టు గ్రో అవర్ మనీ, మనం దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే మాత్రం మినిమం డెకేడ్స్ ఆఫ్ టైం ఇవ్వాలి. అది మీరు ప్రాపర్టీస్లో అయినా ఎక్కడైనా సరే. బట్ ఇక్కడ అన్నిటికంటే లాస్ట్ 30 years డేటా చూస్తే ఈక్విటీ సర్ప్లసెస్ ఎవ్రీ అసెట్ క్లాస్ రిటర్న్. కానీ దానికి మన దగ్గర ఈ కాంపౌండ్ యొక్క రిటర్న్ మనం కానీ అర్థం చేసుకోకపోతే మధ్యలో ఇంటరాప్ట్ చేసినట్టయితే దానికి డిస్టర్బెన్స్ అయిపోయి అది మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. చాలా మనం కేసెస్లో చూస్తూ ఉంటాం. 25 years ఉన్న వ్యక్తి ఒక 10,000 ఎస్ఐపి 60 years చేస్తే వచ్చే రిటర్న్కి, 35 years ఉన్న వ్యక్తి సేమ్ 20,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే వచ్చే రిటర్న్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొదటి వ్యక్తికి ఎక్కువ రిటర్న్ వస్తుంది బికాస్ హీ గేవ్ టైం. అక్కడ టైం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నా శాలరీ ఎక్కువ లేదు, ఇప్పుడు నా బిజినెస్ ఇన్కమ్ ఎక్కువ లేదు, నాకు కొంచెం ఎక్కువ ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను పెద్ద ఎస్ఐపి స్టార్ట్ చేస్తాను, పెద్ద లంసం వేస్తాను అనుకుంటారు చూసారా, వాళ్ళందరూ వెనుకబడిపోతారు. ఎవరైతే ఈవెన్ 500,000 rupees కూడా డిసిప్లిన్గా టైం ఇవ్వగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్కి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్స్. మీరు వారన్ బఫెట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా చూడండి. ఆఫ్టర్ 50-55 అనే ఒక టోటల్ నెట్వర్త్ అనేది ఎంత డ్రాస్టికల్గా గ్రో అయింది అనేది. అంటే మనం ఎండ్ ఆఫ్ ద డే చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది ది బెస్ట్ రిటర్న్ తీసుకొని రావాలంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ అన్టచబుల్ ఉండాలి. టచ్ చేయడానికి ఏవైతే నియర్ 1 time 2 years 3 years 4 years లోపల ఉన్న ఏదైతే గోల్స్ ఉన్నాయో దానికి సపరేట్ స్ట్రాటజీ వాడండి. లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీని వాడండి. మన వాళ్ళు చేసే మిస్టేక్ ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం ఈక్విటీని విత్డ్రా చేస్తారు, లాంగ్ టర్మ్ కోసం ఏదైతే 6-7% రిటర్న్ ఇచ్చే అసెట్స్ ఉంటే వాటిని ఉంచుతారు అనమాట. అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం తప్ప ఈక్విటీలో మాత్రం కాంపౌండ్ అనేది అన్నిటికంటే బెటర్గా వర్కౌట్ అయిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.